ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం ఏదని అడిగితే ఫిన్లాండ్ అనే జవాబు స్థిరపడిపోయేలా ఉంది. అందుకు కారణం గడిచిన 7 ఏళ్లుగా ఈ దేశం అత్యంత సంతోషకరమైన దేశంగా నంబర్ 1 స్థానంలో నిలుస్తుంది. తాజాగా విడుదలైన వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2024 రిపోర్ట్లో ఫిన్లాండ్ మళ్ళీ ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. ఫిన్లాండ్ వరుసగా 7 సార్లు ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల్లో తొలి స్థానంలో నిలిచింది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ సందర్భంగా ఐక్యరాజ్య సమితి ఏ దేశంలోని ప్రజలు సంతోషంగా ఉన్నారన్న అంశం ఆధారంగా ర్యాంకులు విడుదల చేసింది. ఇందులో 143 దేశాలు ప్రజల మనోభావాలను తెలుసుకోగా మొదటి స్థానంలో ఫిన్లాండ్ నిలిచింది. ఇంతకీ అక్కడి ప్రజలు ఎందుకంత సంతోషంగా ఉన్నారు? వారి సంతోషానికి గల కారణం ఏంటి? సంతోషం సగం బలమనన్నారు పెద్దలు. సంతోషంగా నవ్వుతూ ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా చిన్నదిగా కనిపిస్తుందంటారు. అయితే సంతోషం అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉండదు. మన చుట్టూ ఉండే పరిస్థితులు, జీవనశైలి, వనరులు పరోక్షంగా మన సంతోషానికి కారణమవుతాయి. ఆయా దేశాల్లో ప్రభుత్వాలు ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలతో పాటు కొన్ని ప్రమాణాల్ని ఆధారంగా చేసుకుని వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2024 విడుదల చేశారు. ఫిన్లాండ్, స్వీడన్, నార్వే, రష్యా దేశాల మధ్యలో ఉన్న చిన్న దేశం. దేశ జనాభా కేవలం 55 లక్షలు. ఇంత చిన్న దేశంలో ప్రజలు సుఖంగా, సంతోషంగా బతికేందుకు అక్కడి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అక్కడ పని గంటలు తక్కువ. ముఖ్యంగా ఫ్యామిలీ లైఫ్ కు ఇంపార్టెన్స్ ఇవ్వాలని కంపెనీలే ఉద్యోగులకు చెబుతుంటారు. కుటుంబం కోసం ఎన్ని సెలవులు ఇచ్చేందుకైనా సంస్థలు వెనకాడవు. అవసరమైతే ఉద్యోగులు ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచే పని చేసుకునే అవకాశం ఇస్తారు. ఫిన్లాండ్లోని ప్రభుత్వ సంస్థలే కాదు, ప్రైవేట్ కంపెనీలు సైతం కుటుంబం, వ్యక్తిగత ఆరోగ్యం, విశ్రాంతికి ప్రాధాన్యతిస్తాయి. అందుకే అక్కడ ప్రజలు ఆరోగ్యంగా బతుకుతున్నారు. ఫిన్లాండ్లో ప్రీ స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు విద్య పూర్తిగా ఉచితం. డబ్బున్న వాళ్ళైనా పేదవాళ్లైనా ఒకే స్కూల్లో చదువుకోవచ్చు. ఎవరూ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. విద్యా వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. నాణ్యమైన విద్యను అందించడంలో దానికి అదే సాటి. ఆ దేశంలో మహిళలకు ఎక్కువ గౌరవం ఇస్తారు. స్త్రీ సాధికారతను ప్రోత్సహిస్తారు. చాలా రంగాల్లో స్త్రీ పురుషులను సమానంగా చూస్తారు. అవకాశాలు కూడా అందరికీ సమానమే. లింగభేదం అనే ప్రస్తావన అస్సలుండదు. ఇక ఫిన్లాండ్ లో ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యత ఉంది. ప్రతి ఒక్కరూ హెల్దీ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేస్తుంటారు. సమతుల్య ఆహారం, వ్యాయామం వారి దినచర్యలో భాగం. ఫిన్నిష్ సంస్కృతిలో ఆవిరి స్నానాలు చాలా ముఖ్యం. దేశంలో 3 మిలియన్లకు పైగా ఆవిరి స్నానాల గదులు ఉన్నాయి. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి ఈ ఆవిరి గదులను వినియోగించుకుంటారు. ఎవరికైనా ఒత్తిడిగా అనిపించినా వెళ్లి ఆవిరి గదిలో సేద తీరతారు. ఆరోగ్య సంరక్షణలో పేద, ధనిక అనే తేడా ఉండదు. ఫిన్లాండ్ లో అవినీతి అత్యల్పం. అక్కడ ప్రజలకు ప్రభుత్వ సంస్థలపై నమ్మకం ఎక్కువ. ప్రభుత్వం ప్రజలకు న్యాయమైన విద్య, వైద్యం, చట్టాలను అందిస్తుంది. పారదర్శకత, జవాబుదారీతనం, నైతిక పాలన అవన్నీ ఫిన్లాండ్ ప్రభుత్వంలో ఎక్కువ. ఫిన్నిష్ ప్రజలు నిస్వార్థంగా జీవించడానికి ఇష్టపడతారు. తమకున్నది లేనివారికిచ్చేందుకు ఎప్పుడూ ముందుంటారు. మనస్తత్వవేత్త ఫ్రాంక్ మార్టెల్లా ప్రకారం ఫిన్లాండ్ దేశం సంతోషంగా ఉండటానికి 3 ప్రధాన కారణాలున్నాయి. అందులో మొదటిది ఐక్యతాభావం. ఫిన్లాండ్ వాసులు ఎలాంటి గడ్డు పరిస్థితుల్లోనైనా పోరాడే శక్తిని కలిగి ఉంటారు. అందరితో సామరస్యంగా జీవించేందుకు ఇష్టపడతారు. చుట్టూ ఉన్నవారి గురించి కూడా పట్టించుకోవాలని ఫిన్లాండ్ ప్రజలకు చిన్నప్పటి నుంచే నేర్పుతారు. ఇది వారి అభివృద్ధిలో కీలకం. ఇక రెండవది, ఇక్కడి ప్రభుత్వ సంస్థలు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మూడవది సమానత్వం. ఇక్కడ ఎక్కువ సంపాదించేవారు, తక్కువ సంపాదించేవారు అనే తేడా ఉండదు. అందువల్ల పేదరికం అనే మాటే ఉండదు. అవినీతికి తావుండదు. అదీగాక ఫిన్లాండ్ సంపన్న దేశం. జనాభా ఎక్కువ, డబ్బు కొరతలేని దేశం. ఈ కారణాల వల్ల ఫిన్లాండ్ అత్యంత సంతోషకరమైన దేశంగా 7వ సారి తొలి స్థానంలో నిలిచింది.